హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ రత్నారావు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం, వణక్కం. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ ఏంటంటే రవ్వతో కొత్త వెరైటీ అండి. దీని పేరు వచ్చేసి రవ్వ కొబ్బరి బూరెలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ 15 నిమిషాల్లో అయిపోతుందండి ఈ రెసిపీ. ఇది పిల్లలకి మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టొచ్చండి. అలాగే వాళ్ళకి స్కూల్కి వెళ్ళేటప్పుడు మన టిఫిన్ బాక్స్లో మధ్యాహ్నం తినడానికి స్నాక్స్ లాగా పెట్టొచ్చు. దీంట్లో మనం బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏది కూడా ఉపయోగించమండి. ఇది పిల్లలకి ఎంతో ఆరోగ్యవంతమైన రెసిపీ అని చెప్పవచ్చు. అలాగే మార్నింగ్ పూట మనం టిఫిన్ లాగా కూడా చేసుకుని దీన్ని తినొచ్చండి. ఎక్కువ కూడా తినలేమండి. 1-2 తినగానే మనకి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చేసుకునే విధానం కూడా చాలా తేలికండి. మరి మనం ఛానల్లోకి వెళ్ళిపోయి చూసేద్దామండి. 1 కప్పు వైట్ ఉప్మా రవ్వ తీసుకున్నానండి. ఇది వచ్చేసి 200 గ్రాములు ఉంటుంది. నేను అన్ని కొలతలు ఈ కప్పు కొలతతోనే తీసుకుంటున్నాను కాబట్టి నేను ఈ కప్పు క్వాంటిటీలో ఉప్మా రవ్వ తీసుకున్నానండి. ఇది ఒకసారి మిక్సీ గిన్నెలో వేసేసి మెత్తగా పొడిలాగా చేసుకుందామండి. మెత్తగా పొడి చేసినటువంటి మిక్సీ గిన్నెలో నేను 1/2 కప్పు పంచదార వేసుకుంటున్నానండి. ఇది మంచి టేస్ట్ వస్తుందండి మన రెసిపీకి. అలానే 1/2 కప్పు తురిమిన కొబ్బరి కూడా వేసుకోవాలండి. అలాగే 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ మిక్సీ చేసుకోవడానికి కొంచెం వాటర్ అయితే కావాలి కదండి. వాటర్ ప్లేస్లో మనం పాలు పోసుకుంటున్నాం. 1 మీడియం సైజు పండిన బనానా ఒకటి వేసుకోవాలండి. అది ఎర్ర బనానా అయినా, రెడ్ బనానా అయినా, గ్రీన్ బనానా అయినా, ఎల్లో బనానా ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే చిన్న బనానాలు 2 వేసానండి, బాగా స్మాల్ సైజులో ఉన్నాయి. అలాగే 1/2 టీ స్పూన్ వచ్చేసి యాలకుల పౌడర్ అండి. ఈ తీపిని బ్యాలెన్స్ చేయడానికి 2 చిటికుల ఉప్పు వేసుకోవాలండి. ఈ రెసిపీకి మంచి పఫ్నెస్ అలాగే సాఫ్ట్నెస్ రావడానికి 1 కోడిగుడ్డు వేసుకోవాలండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 కోడిగుడ్డు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు కోడిగుడ్డు వద్దు అనుకుంటే దీని ప్లేస్లో పెరుగు వేసుకోవచ్చండి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో. ఈ గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మనం ఇప్పుడు ఒక పాత్రలో తీసుకుందామండి. పిండి చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి. అప్పుడైతే మన బూరెలు మంచిగా వస్తాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఈ పిండి ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. ఒక బాండీలో డీప్ ఫ్రైకి కావాల్సిన నూనె వేసి వేడి చేసుకున్నానండి. నూనె వేడైన తర్వాత మనం తీసుకున్నటువంటి మిశ్రమాన్ని 1 స్పూన్తో కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకోకూడదండి. వేసుకుంటే చూడండి వీడియోలో కొంచెం వేగానే స్ప్రెడ్ అయిపోతుందండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో వేసిన మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి. మనకు కావాల్సినంత సైజులో కొంచెం కొంచెం వేసుకోవాలండి. అలాగే పాత్రలో సరిపడిననే వేసుకోవాలండి. ఇప్పుడు ఇది మనం తయారు చేసుకునేప్పుడు స్టవ్ మట్టికి సిమ్లో పెట్టుకునే తయారు చేసుకోవాలండి. ఈ రెసిపీ వచ్చేసి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ తినగలిగే రెసిపీ అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలైతే బాగా లైక్ చేస్తారండి. అంతేకాదండి, దీంట్లో మనం ఎలాంటి బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఉపయోగించలేదండి. ఇది పిల్లలకి ఆరోగ్యం పరంగా ఎలాంటి ఇబ్బంది రాదండి. మంచి ఫుడ్ అని చెప్పొచ్చండి. అలాగే మనం తీసుకున్న అన్నిటిలో మంచి న్యూట్రిషన్స్ క్వాంటిటీస్ కూడా ఉన్నాయండి. తప్పకుండా ఇది మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా, మార్నింగ్ టిఫిన్ లాగా ఎలాగైనా దీన్ని చేసుకుని తినొచ్చండి. ఈ రెసిపీ వచ్చేసి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టపడి తినే రెసిపీ అండి. అంత టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ బూరెల్ని ఒకవైపు మంచి కలర్ వచ్చేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలండి. తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలండి. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు మన బూరెల్ని నూనెలో వేయించుకోవాలండి, కాల్చుకోవాలి. ఈ విధంగా బాగా కాలిన తర్వాత తీసుకోవాలండి. ఈ ఉప్మా రవ్వతో చేసినటువంటి కొబ్బరి బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్. చూడండి, 2 వైపులా మంచి కలర్ వచ్చింది. 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు నూనెలో ఫ్రై చేసుకుని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఈ రెసిపీ వచ్చేసండి
తమిళనాడులో నేర్చుకున్నానండి నేను. ఇక్కడ మా ఇంటి పక్క వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నానండి ఈ రెసిపీని. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా మనం వేసుకోవాలండి. ఉప్మా, కొబ్బరి బూరెలు చూడండి, మనం కొంచెం వేయంగానే బాగా స్ప్రెడ్ అవుతుంది కదండి, అందుకే కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. అలాగే దూరంగా వేసుకోవాలండి మనం బాండీలో వేసినప్పుడు, ఎందుకనంటే ఒకదాని మీదకి ఒకటి వచ్చేస్తుందండి ఇలా స్ప్రెడ్ అయ్యి. చూడండి, పఫీనెస్ కూడా వస్తుంది చాలా మంచిగా. ఈ రెసిపీ అండి మనం ఎక్కువ కూడా తినలేమండి. 1, 2, 3 అంతేనండి, ఇంకెక్కువ తినలేమండి. 3 కన్నా ఎక్కువ తిన్నా మనకు కడుపు ఫుల్ అయిపోయినట్టు ఫీలింగ్ వస్తుందండి, తినలేమండి. కానీ టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తిన్న తర్వాత కూడా మనకు అంతగా ఆకలని కూడా అనిపించదండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే వరకు రెడీ చేసి పెట్టొచ్చండి. అలాగే మార్నింగ్ టిఫిన్ లాగా కూడా తినొచ్చండి ఈ రెసిపీని, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇదే విధంగా మనం మిగిలిన పిండి మొత్తం వేసుకుందామండి. గుంట బంగారాలు వేసుకుందామండి. గుంట బంగారాలు వేసుకోవడానికి నేను పాత్ర పెట్టుకున్నానండి. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దీని ప్లేస్లో మీకు ఆయిల్ వద్దనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మనం వేసిన నూనె కొంచెం వేడయ్యే వరకు ఉంచుకోవాలండి. ఎవరైతే ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఇష్టపడరో, అలాగే ఆయిల్ ఫుడ్ తినకూడదని కూడా కొంతమంది చెప్తారు. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం రవ్వ కొబ్బరి బూరెల మిశ్రమాన్ని ఇలా గుంట పునుగులు వేసుకుని తినొచ్చండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి, గుంట పునుగులు కూడా. మన గుంట బంగారాలు వేసుకుందామండి. దీన్ని గుంట బంగారాలు, గుంట పునుగులు ఏదైనా అనొచ్చండి. చూడండి, పైకల్లా వేసుకోకూడదండి, ఎందుకంటే మన పిండి పొంగుతుంది కదండి. కొంచెం ఆ గుంట్లకి తక్కువగానే వేసుకోవాలండి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీలో పిండి అండి మొత్తం రాకపోవచ్చు, ఈ మొత్తం గుంటలో వచ్చినంత వరకు నేను వేస్తానండి. ఎందుకంటే నేను తీసుకున్న క్వాంటిటీలో అయిపోయిందండి పిండి. ఉన్నంత వరకు ఇలా కూడా వేసుకోవచ్చు. ఎవరైతే ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడరో, ఎవరైతే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదని చెప్తారో డాక్టర్స్, వాళ్ళకి ఇలా కూడా వేసుకోవచ్చు ఈ మిశ్రమంతో, ఈ పిండితో అని చూపించడానికి, చెప్పడానికి నేను ఇలా గుంట బంగారాలు కూడా వేసి మీకు చూపిస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత కాల్చుకోవాలండి. ఈ విధంగా పిండినంతా వేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ గుంట బంగారాలు కాల్చుకోవాలండి. ఎందుకంటే సిమ్లో పెట్టుకోవటం వల్ల మన పిండి లోపల వరకు ఉడుకుతుందండి మంచిగా. ఈ గుంట బంగారాలు కూడా అండి మనం డీప్ ఫ్రై చేసాం కదండి బూరెలు, అదే టేస్ట్ ఉంటుందండి. ఏమాత్రం టేస్ట్లో మటుకు ఏమీ తేడా ఉండదండి. కాకపోతే అవి డీప్ ఫ్రై చేస్తాం, ఇవి మామూలుగా ఫ్రై చేస్తున్నామండి కొంచెం నూనెలో. ఎవరైతే డాక్టర్స్ చెప్తారు కదండి ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినొద్దు, అట్లాగే ఎవరైతే కొంతమంది ఆయిల్ ఫుడ్ లైక్ చేయరు కదా, వాళ్ళు ఈ విధంగా చేసుకుంటారని నేను ఇలా గుంట బంగారాల రూపంలో కూడా వేసి చూపిస్తున్నానండి. వైపు కూడా మంచి కలర్గా కాలనీయండి, ఇంకా తీసేసుకోవచ్చు మన గుంట బంగారాలని. ఇవి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కూడా ట్రై చేయండి మీరు ఒకసారి. ఉప్మా రవ్వతో కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినాయండి. ఇవి చాలా సాఫ్ట్గా, చాలా పఫీగా ఉన్నాయి చూడండి వీడియోలో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి, ఓపెన్ చేస్తున్నాను. ఫ్లఫీగా సాఫ్ట్గా ఉందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన రవ్వ కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా ఉందో. నేను బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ వేయలేదండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఒక పీస్ తీసుకుని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. దీనిలో మనం కోడిగుడ్డు వేసాం కదండి, అసలు ఎలాంటి స్మెల్ కానీ ఏమీ లేదండి. కోడిగుడ్డు వేసినట్టు కూడా తెలియట్లేదు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది పిల్లలకి మనం ఎలాంటి ఆలోచన లేకుండా పెట్టొచ్చండి, ఎందుకంటే మనం దీంట్లో బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏమీ వేయలేదండి. పిల్లలకి ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చండి. మీరు తరచుగా పిల్లలకి ఈ రెసిపీ పెట్టండి. దీంట్లో మనం వేసింది కూడా అన్ని మంచి ఇంగ్రీడియంట్సేనండి ఫ్రెండ్స్. మరి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ రత్నారావు.